జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. మిత్రులారా, చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించినటువంటి పూజ్యులు పెద్దలు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నమస్కారాలు. అదేవిధంగా ఈ ప్రాంతము రంగారెడ్డి జిల్లా మాజీ మంత్రివర్యులు పెద్దలు సబితాయింద్ర రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా కుల సంఘాల అధ్యక్షులు, మహిళా సోదరమణులు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం పెడుతున్నాం. మిత్రులారా, మీరు బాగా గమనించాలి. 40 సంవత్సరాల నుండి రాజకీయాల్లో అన్ని ప్రాంతాలు తిరుగుతూ బీసీల యొక్క గొంతుకగా 93 బీసీ కులాలను పెట్టి, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీతో కూడుకున్నటువంటి సమసమాజాన్ని గొంతెత్తి చాటినటువంటి సందర్భం మీ అందరి మరవంది కాదు. అది కాకుండా నేను గ్రామ పంచాయతీ వార్డు నుండి జిల్లా పరిషత్ చైర్మన్గా, అదేవిధంగా ఎమ్మెల్సీగా కూడా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు బాగా గమనించాలి. బీసీల యొక్క 93 బీసీ కులాలు, దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో కూడుకున్నటువంటి సమాజం 93 బీసీ కులాలను ఏకతాటిగా తేవడానికి ఏ జిల్లాలో కూడా, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఏ జిల్లాలో కూడా 93 కులాలు ఉన్నాయి. ఒక జిల్లాలో 15 ఉంటే 16 ఉంటాయి. అత్యధిక శాతం ఉన్నటువంటి కులాలు ఒంగోలు ప్రాంతంలో. వీళ్ళందరినీ ముడుపు చంద్రయ్య గార్డెన్లో ఒక దగ్గరకు తీసుకొచ్చి ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ యొక్క సుదీర్ఘ 93 కులాలతో మాట్లాడినటువంటి ఆనాడు మరి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క ఆదేశాల అనుసారం అందరిని ఒక దాని మీద తీసుకొచ్చినటువంటి మాట మేము మరవద్దు. మిత్రులారా, అదే కాకుండా మరి మీ అందరి దయ వల్ల మరి జిల్లా పరిషత్ చైర్మన్గా నాకు అవకాశం వచ్చింది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల లోపల ఎటు చూసినా, ఎక్కడ చూసినా ప్రతి రూరల్ జిల్లా ఉంది మన దగ్గర, అర్బన్ ప్రాంతం ఉంది. రూరల్ అర్బన్ను ఒకే తాటికి తీసుకొచ్చి ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయి, ఏ గ్రామంలో ఏ అవసరాలు ఉన్నాయని మౌలిక సదుపాయాలన్నీ కూడగట్టుకొని మంచి చేసినటువంటి సందర్భం ఉంది. ఆ తర్వాత మరి ఉపాధ్యాయ లోకం అంటే గురువుల యొక్క సానుభూతి తప్పకుండా మన మీద ఉంది. నాకెప్పుడైతే పెద్దలు చంద్రశేఖరరావు గారు మరి సబితాయింద్ర రెడ్డి గారు ఎమ్మెల్యేల యొక్క ప్రోద్బలంతో నాకేదైతే అవకాశం ఇచ్చిండో, ఎట్లయితే అవకాశం ఇచ్చి నా పేరు బయటికి రాగానే ఉపాధ్యాయ లోకమంతా కూడా తప్పకుండా జ్ఞానేశ్వరుడు నీకు ఆశీర్వదిస్తాం, తప్పకుండా నిన్ను గెలిపిస్తామని చెప్పినటువంటి మాట మరవలేను. ఎందుకంటే 20-25 సంవత్సరాల తర్వాత కూడా మనం చేసినటువంటి పనులను గెత్తి పెట్టుకొని వాళ్ళు నాకు సహకరించినటువంటి మాట. ఇకపోతే బీసీ కులాలతో పాటు మీరు బాగా గమనించాలి, సంచార జాతులై అలాంటి సంచార జాతులను కూడా ఆ మీటింగ్ లోపల లేనప్పుడు వాళ్ళని పిలిపించి 6 కులాలను ఒకటి దగ్గర తీసుకొచ్చి 93 కులాలతో మీటింగ్ పెట్టినటువంటి మాట. సంచార జాతులే కాకుండా ప్రతి కులంతో నాకు అనుబంధం ఉంది. 93 కులాల బ్యానర్లు కట్టినట్టు ఏకైక వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర ఆ రోజు. కనుక మిత్రులారా, మంచి చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మీరు ఒక మాట గమనించాలి. నిన్న ఒక పెద్ద మనిషి ఒక సవాల్ విసిరేను. బీసీలకు సీమనెత్తురు ఉంటే, బీసీల యొక్క ధైర్యం ఉంటే కాసానిని చేవెళ్ళగడ్డ మీద గెలిపిమని ఆయనకి ఇక్కడి నుంచే సవాల్ ఇస్తున్నా. తప్పకుండా చేవెళ్ళగడ్డ మీద కాంగ్రెస్ గెలుస్తుంది, కాసాని జ్ఞానేశ్వర్ గెలుస్తున్నాడు. మరి ఈ గడ్డ నుండే మరి పెద్దలు చంద్రశేఖరరావు గారికి మొట్టమొదటి సీటు చేవెళ్ళ పార్లమెంటు సీటు ఆయనకు బహుమతిగా ఇవ్వబోతున్నామని మీ అందరితో మనవి చేస్తున్నాను. మిత్రులారా,
ఊహించని రీతిలో ప్రతి మారుమూల గ్రామం నుండి వచ్చినటువంటి బీద బడుగు వర్గాలందరినీ కలిసి కట్టుకొని సబ్బడిన వర్గాలతోని రేపటి నుంచి కార్యాచరణ ఉంటుంది కనుక తప్పకుండా చేయవెళ్ళ గడ్డ మరి కేసీఆర్కు అడ్డగా మార్చి బీఆర్ఎస్ పార్టీని జెండా ఎగరేసే ప్రాంతం ఇది. తప్పకుండా మరొక్క మాట మీకు చెప్పాలి, ఇక్కడ సవితా ఇంద్రెడ్డి గారు పెద్దలు ఎమ్మెల్యేస్ ఓడిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మీరు బాగా గమనించాలి. వాళ్ళ యొక్క ఆశీర్వాదం నేను 1% తిరిగితే 99% రాత్రి మగదనకుండా వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళ యొక్కది ఆశలను ఎప్పుడు అడియాసలు చేయను. నేను ఎక్కడున్నా లాయల్గా ఉన్నా వాళ్ళెంబడి కూడా లాయల్గా ఉంటారని మనవి చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి చేసిన మీ అందరి పేరు పేరున నమస్కారం పెడుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీ.